ఓ పిల్ల అటు నుంచి వస్తుందా జనం మధ్య నుంచి తప్పుకోవడానికి వీల్లేదు కదా. ఆ పిల్ల భుజం నా భుజం చిన్నదిలా క్రాస్ అయ్యింది. ఒళ్ళు మండింది. నన్ను తిట్టిందా రాసుకెళ్ళని రాసుకెళ్ళని మనం ఊరుకుంటాం కూర్చొని రాసుకెళ్ళడం బాగోలేదు కావాలని వెనక్కి తిరిగి వెళ్ళి కూర్చుంటా. ఆవిడ తిడుతుందా ఆ విషయం మనకు తెలదు కదా. మనకి సింగిల్ పీస్ ఒకటి తెలియదు. అబ్బా ఎప్పుడైతే రాసుకెళ్ళిపోయినా అంత మాట నిన్ను తిట్టిందా? పువ్వులు అంటే మనం ఊరుకుంటాం. రాసుకెళ్ళడం కాకుండా పువ్వులు కూడా తెమ్మంటావా తల్లి? ఓడికి ఇంగ్లీష్ రాదు కదా. పువ్వుల దుకాణం దగ్గరికి వెళ్ళి 3 మూటలు దండ అక్కడ చెప్పు. 3 మూటలు దండ కొని ఆవిడ కొప్పులో ముడిచారు. అమ్మ ముడిచావు. ఎన్ని మొక్కలైతే ఆవిడ కొప్పులో ఉన్నాయో అన్ని దగ్గరలో పీప్ మీద పడిపోయాయి. చేస్తారు పట్టరా కొట్టారా ఇలా బాధపడుకుంటూ వెళ్తున్నాం. సూచన పిల్ల కదండి ఈ పిల్ల. ఆ పిల్లనే అక్కడ ఇందాక సూచన పిల్ల కదా ఆ పిల్ల అని ఏమని వర్ణిస్తున్నా? ఎలా వర్ణిస్తున్నావు? హలో మై డియర్ లేడీ, తాను రోడ్ల మీద తిరిగే గాడి, మా రాయి బత్తల గాడి, కాల్చి పాల్సిన బీడి, 32 అంచెల బాడీ. పోయి ఇంకా అమ్మాయి ఏటం లేదా? ఆవిడ ఊరుకోండి. ఏడ్చేసింది. ఆవిడ ఊరుకోలేదు. డబ్బడబ్బడా డొప్పు వచ్చిందిరా బలి చిక్కు ఇక్కడ తంతే అవడం దిక్కుని అడిగింది. కానీ ఆ విజయనగరం పండగ మయం నుంచి వెళ్తున్నాను కదా, నా ఎంత అందగాడి దొరకలేదు ఆవిడకి. ఆవిడ వారిని చెప్తామమ్మా పాట అందగా ఎప్పుడైతే రమ్మందో ఆడ మనిషి మగోడిని పిలిస్తే రమ్మని ఊరుకుంటుంది. ఊరుకోను నేటి నేను కింద నుంచి అందించి ఎలాగా దిగొచ్చేమంటాను. ఎక్కడికి? ఎందుకా కానీ ఆవిడ మాత్రం ఊరుకుందండి. నన్ను ఎక్కిమంటుంది. మెట్లా ఎలా అందుకుంది ఎక్కువ